హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు మనం ఇన్స్టాంట్గా ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. చాలా ఈజీగా, ఇన్స్టాంట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో రొటీన్గా కూరలు బోర్ కొట్టినప్పుడు, ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తున్నప్పుడు ఈ ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం ఇన్స్టాంట్ ఎగ్ రైస్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎగ్ రైస్ కోసం మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం అవుతాయండి. అవేంటో చూసేద్దాము. ఒక హాఫ్ లెమన్ ఆప్షనల్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక ఆనియను, 2 గ్రీన్ చిల్లీ, ఒక గ్లాస్ రైస్, 250 గ్రామ్స్ రైస్ ఉంటుందండి. 250 గ్రామ్ రైస్కి 3 ఎగ్స్ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఆనియన్ని స్ట్రైట్ స్లైస్గా కట్ చేసుకుందాము. నేను ఎలా అయితే చూపించానో అలాగే కట్ చేసుకుందామండి. ఒక బౌల్లో ఆయిల్ అయితే వేసి హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత పసుపు, కొంచెం చిల్లీ పౌడర్ 1/2 స్పూన్, గ్రీన్ చిల్లీ ఉంది కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. తర్వాత 3 ఎగ్స్ని ఒక్కొక్కటిగా బ్రేక్ చేసి ఫ్రై అయిన ఆనియన్స్లోకి వేసేసుకొని పొడి పొడిగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. తడి అనేది అస్సలు ఉండకుండా ఆ టైం వరకు ఫ్రై చేసుకుందామండి. పొడి పొడిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఎగ్లోకి వేసేసుకుంటున్నాము. ఎగ్ రైస్ 2 బాగా కలిసే వరకు కలుపుకుందామండి. ఎగ్ రైస్ 2 బాగా కలిసిపోయాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. నాకు ఎగ్ రైస్లో నిమ్మరసం ఇష్టం లేదు, సో నేను వేయట్లేదండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టాంట్ ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. ఈరోజు మీకోసం ఒక టిప్ చెప్తానండి. ఎగ్ రైస్ని వేడిగా ఉన్నప్పుడు వెంటనే తింటే బాగుంటుందండి. చల్లారాక నీచు వాసన అనేది వస్తుంది. నా వీడియో అండ్ టిప్ నచ్చిందా? నచ్చితే ఆలస్యం ఎందుకు, టేస్ట్ అయితే కామెంట్స్లో షేర్ చేసేసేయండి మరి.